మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ బతుకమ్మ. ఇక నిన్న అయితే మంచిగా అక్టోబర్ 1 స్కూల్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. చాలా మంది అడిగిరు అక్క మ్యూజిక్ ఉంటే బాగుందని చెప్పేసి, కానీ మ్యూజిక్ పెట్టలేదు, అది కాపీరైట్ పడింది. ఏ మ్యూజిక్ అక్కడికే ఆపేసినాము, అందుకనే నార్మల్గా మ్యూజిక్ అయితే వేసిన. కానీ నార్మల్గా ఏమంటారు ఇట్లా డీజే సాంగ్స్ తోటి అయితే మంచిగా ఆడినారు పిల్లలు. ఏ కామెంట్ కూడా పెట్టిరు అక్క నువ్వు కూడా పిల్లలల్లా కలిసిపోయినావు అని చెప్పేసి. నేను కూడా అట్లనే ఉన్నా వాళ్ళ దాంట్లో, సేమ్ హైట్ సేమ్ అంతా. ఇక నిన్న అయితే అక్కడైతే బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈరోజు చిన్న బతుకమ్మ కాబట్టి నార్మల్గా ఇంటి దగ్గర ఈరోజు చేసుకుంటాము, మళ్ళీ పెద్ద బతుకమ్మ చేసాము. ఇక ఇప్పుడైతే నేను బతుకమ్మ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. దారాలు ఎందుకు కట్టినావు మరి? అంటే ఊడిపోకుండా ఇప్పుడు వాటర్ వేసినప్పుడు ఇచ్చుకోవుతుంది కదా, అవును, అట్లా కాకుండా కోసం అని చెప్పేసి దారాలు అయితే పెట్టిన. అవునా, దారాలు పెట్టినాక ఇది గుమ్మడాకు పెట్టాలా? అంటే ఎందుకు గుమ్మడాకు చెప్పు. నాకు తెలియదు. అయితే ఇప్పుడు అది కింది పెడతావు కదా, ఏం పెడుతున్నావు కింద? బేషన్ పెడుతున్నావు. ఆ బేషన్ తీసేటప్పుడు ఆకుతోటి నొక్కుతారు పక్కకు వాటర్లో, అట్లా అని చెప్పి ఆ గుమ్మడాకు పెడతారు అన్నమాట, ఇసుకపోకుండా. అర్థమైందా? మరి తెలియదని ఎట్లా నువ్వు సడన్గా అంటే ఎట్లా అడిగినా నేను? గుడి దగ్గర ఇంకుందా? చిన్న ఉంది ఆకు. పెద్ద అయితే బాగుంటుంది. పెద్ద అయితే అంటే ఇప్పుడు అవుతున్నాయి అవి, దసరా వరకు పెద్దగా అయితే ఆకులు. కాదు ఇవి ఏం పువ్వు ఇది? గునుగ పువ్వు కదా. గునుగ పువ్వుని కలర్లు చేయొచ్చు కానీ టైం లేదుగా, అందుకే ముందు నుంచే కూర్చుంటే టైం ఉంటుంది. సాయంత్రం పూట ఎప్పుడైనా పని పెట్టుకోవాలి, ఇప్పుడే కూర్చొని అప్పటి నుంచి కూర్చుని ఉంటుంది. పెద్ద బతుకమ్మ రోజు మంచిగా చేసుకుంది, పెద్దగా కలర్ కాంబినేషన్ బాగుంటుంది. తంగేడు పువ్వే దొరకదేమో అనుకున్నా, కానీ అదే తంగేడు మొగ్గలు అవి. అదే ఏదో ఒకటి తంగేడు పెట్టాలి కాబట్టి తంగేడు పడి పచ్చిగా ఉంది, ఇది మొత్తం పోతుంది. పెట్టేసినావా? పెట్టిన ఆకు ఇంకో కొంచెం ఎక్కువ అయితే బాగుంటుంది. ఏ షర్ట్ తీసుకురావాలని కూడా అది ఉన్నది, కానీ మళ్ళా చిన్న బతుకమ్మకు కావాలని. అంటే ఒకటి బతుకమ్మ చేయదా? 2 చేస్తాం కదనే. అవునా? అందుకనే గట్ల ఎందుకు కట్ చేస్తున్నావు అంత చిన్న చిన్నగా? ఏం తోక లెక్క ఉంటుంది, ఎందుకే నాకు నచ్చదు. తోక లెక్క ఉంటుందా? బయటకు వెళ్తుంది, బయటకు వెళ్ళకుండా ఇట్లా కట్ చేస్తున్నాం. మళ్ళీ అంటే రౌండ్గా కట్ చేసి పెడుతున్నావా? రౌండ్గా ఉంటుంది కదా ఆకు, అందుకని కట్ చేసి మళ్ళీ ఇందనే వేస్తున్నాం. అయిపోయిందా పూజ మీది? ఇంత తొందరగా వాళ్ళు కలర్లు కూడా వేసి పెట్టిరు. ఇది నిజమైన తంగేడు. పొద్దున మనం పోయడం చూసినావా? అది తెలుసు, తంగేడు చెట్టు కాదని. మరి ఎందుకు తెంపినావు? కాదని ఎందుకు తెంపినాడు? మీరు కాదంటే మీరు తెంపమన్నారుగా. తంగేడు పువ్వు ఎర్రమట్టిలు వేస్తారు తెలుసా? ఎర్రమట్టిలు వేస్తారు తెలుసా? అవును. ఎందుకు వేస్తారు తెలుసా? తెలియదు, ఆల్రెడీ ఒకసారి చెప్పినాము కానీ మర్చిపోయినా. ఇంటికి వచ్చేసరికి 7 రూపాయలు మారుతుందట. 7 రూపాయలు మారకుండా మారాలని, అప్పుడైతేనే కలర్కి వస్తుంది అంట. అది అర్థమైందా? ఇప్పుడు అంతా తంగేడు పువ్వేగా. తంగేడు పువ్వే పొద్దున పోయి తీసుకొస్తే ఇంకా. మీరు తెచ్చిరా? తేలే. మరి ఏమి తెచ్చిరా? గునుగు పువ్వు. ఇది సింగిల్ గా చూస్తేనేమో ఆకులే లేవు అన్నట్టుగా కనిపిస్తుంది, ఇట్లా గుత్తి లెక్క చూస్తేనేమో మంచిగా కనిపిస్తుంది. పువ్వు లెక్క కనిపిస్తుందా? పొద్దున మనం తెచ్చిన చెట్టు అది షోకే చెట్లు రోడ్ల మీద పెడతారు కదా, ఆ చెట్టు చుట్టూ పెట్టుకరా. చుట్టే పెడుతున్నా. అట్లా ఎందుకు ఇచ్చేస్తున్నావు జ్యోతి? ఇగో ఆమె కలర్ కలిపింది, అలా ముంచిస్తుంది. బాగుంది కదా టెక్నిక్. మరి అట్నే చేస్తారు మరి. అంటే కలర్ కొనుక్కో చేయాలి అసలు, కాకపోతే ఇక ఖర్చు తక్కువ అని చెప్పి కుంకుమ కూడా వేస్తాను. నేను ఇస్తా, ఒక్కొక్కటి పెట్టిద్దు. నాకు తెలియదు, చిన్న పిల్లలు చేస్తున్నారు, అందుకే టెక్నిక్ వాడాలని చెప్తారు అప్పుడు. ఏదే అయ్యా ఒకటి అది మూతాసంటే ఇస్తే ఒక మూత ఇచ్చిన ఒక మూతలు పెట్టేస్తుంది. ఏడున్నాయి మూతలు? ఇడా
ఇచ్చేసిన మూత. ఆ మూతలో ఇచ్చిటి. ఎప్పుడైనా మీ వదినే చేస్తుండే కదా, నీకు రాదుగా బతుకమ్మ? ఎందుకు రాదు, నేను కూడా చేసిన. కనిపిస్తుంది. అట్నేనా చేసేది మరి? ఫస్ట్ ఆకు పెట్టినందుకు ఇట్లా వస్తుంది. అర్థమైందా? నేను కూడా చేసిన. నేను 5 నిమిషాలలో చేసిన స్కూల్లో. అబ్బా చూసినావు కదా, అబ్బా అంటావు. ఏ మనిషి ఒక టీచర్ మెల్లమెల్ల పెట్టినట్టు. లేదు, ఒక టీచర్ హెల్ప్ చేసింది కొంచెం. మరి ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తలేరు కదా, ఇప్పుడు నేనే చేస్తాను. అందుకే అట్లా. ఈ టీచర్ ఒక్కొక్కటి. నీకంటూ ఓన్గా రాదైతే పని. ఎందుకు రాదు? రాదు నీకు. చేసినప్పుడు ఎవరికి చెప్పినావు? ఎప్పుడు చేసినావు? చేసినప్పుడు. ఏం చేసినావు? పని చేసిన. ఏం పని కనిపిస్తుంది కదా నీ పని? నీ కలర్లు ఎంత మంచిగా వేసినాయి చూడు. వావ్, మస్తు వస్తున్నాయి ఆ కలర్లు, రెడ్గా వస్తున్నాయి. ఇలా మంచిగా చేస్తుంది. నాకు ఎప్పుడు చిట్టి అప్పటి నుంచి అట్లా చెప్పరు కొన్ని సీక్రెట్స్ ఎవరికి. అది క్లాత్ ఇయ్యాలి, కింద పడుతుంది. ఇది ఇస్తే ఏం కలర్లు పెట్టిన కొద్దీ ఒక్కొక్క వరుస పెట్టేసుకుంటాం. ఎల్లో కలరే వస్తుందా? ఎల్లో కలర్ రాకపోతే ఏ కలర్ వస్తుంది? పసుపు ఏ కలర్ ఉంది? పసుపు ఎల్లో కలర్ ఉంది. మరి ఎల్లో కలరే వస్తుంది కదా జ్యోతి. అయిపోయిందా జ్యోతి? అయిపోయిందని ఇంకా పెడతానే ఉన్నావు కదా. లాస్ట్ ఫైనల్కి వచ్చినాయి. లాస్ట్ ఫైనల్ కా? అంటే ఇది పువ్వు కనిపిస్తే ఎక్కువ పువ్వు ఇస్తే బాగుంటుంది. పువ్వు వేడ దొరకలేదు, అందుకనే ఉన్న మొగ్గలతో అయితే కంప్లీట్ చేసిన. మొత్తం ఆకే, తంగడాకే. అయ్యా ఈ మొగ్గలు కనిపిస్తలేవా? ఈడ కనిపిస్తున్నాయి. చిన్న బతుకమ్మక. ఈ కలర్ ఏం కలర్ ఇది? ఎల్లో కలరా? ఎల్లో కలర్ బుడ్డ బతుకమ్మ. మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చింది కానీ మొత్తం ఆకు కనిపిస్తుంది. అరే ఇక పువ్వులేంది ఏం చేస్తా, మరి ఆకే ఉంటుందా? పువ్వు అందుకే దూరడుకోసుకోవాలి జ్యోతి. పువ్వు లేదంటే ఇంటికాడ ఉంటుంది, రాదు. పొద్దున పోయినామా లేదా? ఏం చేసినావు పోయి? తెంపినా లేదా? ఏం తెంపుకొచ్చినావు చెప్పు. మొగ్గ. ఏం మొగ్గ? తంగడాకులు తెంపుకొని వచ్చింది. తంగడ పువ్వులు కూడా. నువ్వు పొద్దున పొమ్మంటే పోయినావా? ఎవరికి నాకు చెప్పినావు నువ్వు అసలు? అంటే చెప్తేనే పోతావా, ఇక చెప్పకపోతే పోవా? నేను పోను. చెప్పిన పనే సరిగా నేను చెప్పిన పని చేస్తాను. సరే ఇప్పుడు ఏమేమి చెప్పు. మంచిగా లేదా? మంచిగా ఉంది జ్యోతి, కాకపోతే మొత్తం తంగడి చెట్టు కనిపిస్తుంది. ఇంకా రోజు పువ్వు పెడతావా? మీద. వావ్, నైస్. ఇప్పుడు జర్ర మంచిగా ఉంది. ఇప్పుడు ఒక తీరా కనిపిస్తుంది. మరి నేను చెప్పినట్టు చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. చెప్పినట్టు చేస్తే మంచిగా అనిపిస్తుంది. చెప్పింది తినప్పుడు శిలంగా చూడాలని ఉంటారు. అదేంటిది ఇంకా? నీ బతుకమ్మ, నువ్వు చేసిన బతుకమ్మ. వాన మొగలు అవుతుంది బయట. అరేవా, మంచిగా ఉంది ఆట. అయిపోయిందా చిన్న బతుకమ్మ? అయిపోయిందా? ఇంకేం చేస్తున్నావు మరి? ఇంకేం చేస్తలే, మొత్తం క్లోజ్ చేయాలి కదా. చిన్న బతుకమ్మ చిన్నగా ఉంది. ఇది కూడా ఆకులాకి ఉందా? ఇది ఒక తీరగా అనిపిస్తుంది బతుకమ్మ జర. ఆ బతుకమ్మకైతే మొత్తం ఆకే, తంగడాకు. ఏం మంచిగా ఉంది. ఇప్పుడు ఎత్తుకుంటే దూల తిరుగుతుంది, అప్పుడు తెలుసు కదా. అల్కా వేసుకోవాలా జ్యోతి ఇప్పుడే కానీ బతుకమ్మను. మరి అల్కా కాకపోతే ఇప్పుడు బరువు ఉంటుందా? నువ్వే ఎత్తుకోవాలి. నేనా? మంచిగా ఉన్నావు. ఆ చిన్న బతుకమ్మ ఎవరికైనా ఇచ్చి ఆ బతుకమ్మ నువ్వు ఎత్తుకో. ఇక కింద పెట్టినావు జ్యోతి? సాసర పెట్టినావా? మూత పెట్టినావా? అంటే సాసర అంటే అర్థం కదా నాకు, అందుకే మూత అంట. రోజు పూలు లేవు, అయిపోయినాయా? మంచి పని చేసినా. మనేగా రోజు పూలు. బాగుంది. అగరబత్తులు ముట్టించేసి ఎడబెట్టి. బాక్సులు ఏడున్నాయి? వాళ్ళు ఇస్తారో లేదో జ్యోతి చూద్దాం. ఇప్పుడు అయితే అయిపోయింది కదా. అయితే ఏం చేస్తావు తెలుసా? ప్లేట్లు అవి ఉన్నాయా? ఇస్తరాకులు ఉన్నాయా? ఉంటే ఆడ వర్చి 2 పెట్టేసి బతుకమ్మలలో పెట్టి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి తీ. ఓకేనా? ఓకే, డన్.
నేను చేసిన బతుకమ్మ అయితే ఏ మూతనే కనిపిస్తలేదు. మంచిగా ఉంది రెడ్ కలర్ పూలు అన్నీ. బాగుందా ప్రణవి పల్లవి? ఇక మా పెద్ద బతుకమ్మ మా చిన్న బతుకమ్మ. బతుకమ్మ చూడు ఒకసారి. చిన్న బతుకమ్మనా? బాగుంది. బాగా వేసుకొచ్చారు మీరు. అగరబత్తి పెట్టుకొని వచ్చిరుగా. నాడు ఇక మనం కూడా పెట్టాలి.